హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే ప్రసాదం బూరెలు చూపిస్తున్నాను. పూర్ణం బూరెలు చేసేటప్పుడు ఎక్కువగా పని లేదంటే పూర్ణం ఆయిల్లో చెదిరిపోతుంది ఇలాంటి భయం ఉంటుంది కదా, అలా ఏం లేకుండా ఈ బూరెల్ని ట్రై చేయండి. 100% బూరె అనేది చెదరకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఏ పూజలకైనా ఇలా ప్రసాదంగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మినప్పప్పు 1 కప్పున్నర, బియ్యము 2 కలిపి 4 గంటల పాటు నానబెట్టాను. నానబెట్టాక శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా కొద్దిగా నీళ్ళు వేసుకొని, ఎక్కువ నీళ్ళు వేయకుండా వీలైనంత చిక్కగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న రుబ్బుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల మనకి బూరె అనేది మంచి కలర్ వస్తుంది. పైన లేయర్ అనేది బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని 1 కప్పు ఉప్మా నూక వేసుకోవాలి. సూజీ రవ్వ అంటారు కదా, మనం ఉప్మాకి చేసుకుంటాం కదా, ఈ రవ్వని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఇందులో బెల్లం 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. మొత్తం మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే 1.5 కప్పు బెల్లం వేసుకొని కరిగించుకొని శుభ్రంగా వడకట్టుకోండి. ఇందులో డస్ట్ ఏమైనా ఉన్నా చక్కగా మనం తీసేయచ్చు. ఇప్పుడు ఇదే గిన్నె శుభ్రంగా కడుక్కొని ఇందులో బెల్లం నీళ్ళు వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి 1 అరకప్పు వేసుకోవాలి. అదేవిధంగా యాలక పొడి 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక బాగా తెల్ల కాగాలి ఈ నీళ్ళు అనేవి. చూడండి, ఇలా బాగా తెల్ల కాగినప్పుడు మనం నూక వేయించుకున్నాం కదా, ఈ నూకని కొద్దిగా వేసుకొని బాగా ఇలా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడుతుంది నూక. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా చేతికి కూడా నెయ్యి కొంచెం రాసుకొని మీడియం సైజు చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మీరు చిన్న చిన్న ముక్కలు బదులు కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ ఇలా ఉండలుగా చేసుకోవాలి. మీడియం సైజు, మరి పెద్దవి కాకుండా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఈ తోపులో ఒక్కొక్కటిగా ఇలా పూర్ణాన్ని వేసుకొని మొత్తం కోట్ అవ్వాలి పూర్ణానికి. తర్వాత ఇలా అంచుకి రాస్తూ నూనెలో వదలాలి. మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి బూరెల్ని. కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ మనం వేసుకొని ఎక్కువ వేయకుండా ఒక 4-5 బూరెల్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బూరెల్ని ఇలా వేసిన తర్వాత ఆయిల్లో కొంచెంసేపు వాటిని కదపకుండా కొంచెం టైం ఒక 2 నిమిషాల తర్వాత ఇటు అటు కదుపుతూ ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి బయటకు తీసుకుంటే సరిపోతుంది. ప్రసాదం బూరెలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్లో విరిగిపోతాయి అనే భయం ఉండకుండా చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఈ కొలతలతో చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఏ పూజకైనా బూరెలు ఇలా చేసుకోవచ్చు ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.